అందరికీ నమస్కారం అండి. అత్యంత పవిత్రమైన మాసం ఈ శ్రావణ మాసం. కొద్ది రోజుల్లోనే శ్రావణ మాసం అనేది ప్రారంభం అవబోతుంది. శ్రావణ మాసం రాబోతుంది. పూజలకైనా, వ్రతాలకైనా, ఎలాంటి శుభకార్యాలను చేయడానికైనా ప్రతి ఒక్కరూ ఎంతగానో ఎదురు చూసే మాసమే ఈ శ్రావణ మాసం. అయితే ఈ 2025వ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పటి నుండి ప్రారంభం కాబోతుంది? ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం ఈసారి ఏ తేదీన వచ్చింది? ఒకవేళ ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయడం కుదరకపోతే వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజున చేసుకోవచ్చు? శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి? అలాగే శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి? శ్రావణ మాసం వచ్చేలోపు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? శ్రావణ మాసంలో పాటించవలసిన విధి విధానాలు ఎలాంటి ఎన్నో విషయాల గురించి ముందుగానే తెలుసుకుని శ్రావణ మాస పూజలో ఎలాంటి తప్పులు చేయకుండా అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తుంది. ఈ ఆషాఢంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. శుభకార్యాలను శ్రావణ మాసంలోనే నిర్వహిస్తారు. కొద్ది రోజుల్లోనే శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజిస్తే వివాహమైన ఆడవారిని నిండు సౌభాగ్యం, అలాగే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ సంవత్సరంలో జూలై 25వ తేదీన శుక్రవారం నాడు పాడ్యమితో శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు 23 శనివారంతో శ్రావణ మాసం ముగుస్తుంది. ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం శుక్రవారంతోనే ప్రారంభమవుతుంది. జూలై 25 మొదటి శుక్రవారంతోనే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసంలో మొత్తం 5 శ్రావణ శుక్రవారాలు, అలాగే 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయి. ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి. ప్రతి శ్రావణ శుక్రవారం తప్పక లక్ష్మీదేవిని పూజించి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యానికి లోటు ఉండదు. అలాగే శ్రావణ మంగళవారాల్లో తప్పనిసరిగా మంగళ గౌరీదేవి వ్రతాన్ని చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీన వచ్చింది. ప్రతి సంవత్సరం ఈ ఒక్క వ్రతాన్ని చేసుకున్నా సరే ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతో మీ ఇల్లంతా కానుకల వర్షంతో నిండిపోతుంది. ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైతే అమ్మవారిని పూజించడానికి వీలు కుదరకపోతే, అంటే ఈ సమయంలో నెలసరి వస్తే శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఇక శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను ముందుగానే తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. లేదా లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకోండి. స్వయంగా సాక్షాత్తు లక్ష్మీదేవే మీ ఇంటికి నడిచి వస్తుంది. ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో శంఖం ఒకటి. కాబట్టి శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న శంఖాన్ని తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో అష్టైశ్వర్యం వృద్ధి చెందుతుంది. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తామర గింజలు ఒకటి. కాబట్టి తామర గింజల మాలను తెచ్చుకొని మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి వేయండి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వెండి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. కాబట్టి మీ స్తోమతను బట్టి వెండి కుందులను తెచ్చుకోండి. వెండి కుందులు దీపారాధన చేయలేని వారు ఈ శ్రావణ మాసంలో విశేషంగా మట్టి కుందులో దీపారాధన చేసినా చాలా మంచిది. అలాగే శ్రావణ మాసంలో పూజలు చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి తప్పకుండా పూజించాలి. అలాగే ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో అంత ఎక్కువగా తులసి మొక్కను పూజిస్తే చాలా మంచిది. శ్రావణ మాసంలో తులసి మొక్కను పూజించిన వారు అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. ఇక మీ ఇంట్లో తులసి చెట్లు లేకపోతే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు తులసి మొక్కను తెచ్చుకోండి. శ్రావణ శుక్రవారాల్లో తులసిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ప్రతి శ్రావణ శుక్రవారం నాడు తులసి మొక్కకు పసుపు కుంకుమ వేసి తులసి కోటలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివునికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి శ్రావణ సోమవారాల్లో తప్పక ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి. విశేషమైన పుణ్యఫలం. ఇక శ్రావణ మాసం వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి. మంగళ శుక్రవారాల్లో మాత్రం ఇంటిని శుభ్రం చేయకండి. ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. 8వ తేదీన వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారిని సంతోషపెట్టే విధంగా చాలా సులభంగా పూజను చేసుకోండి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు ఒక చెక్క పీఠం తెచ్చుకోండి. ఆ పీఠం పైన కొత్త వస్త్రాన్ని వేసి ఆ పీఠం పైన అమ్మవారి విగ్రహాన్ని కానీ అమ్మవారి చిత్రపటాన్ని కానీ పెట్టుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాగి కలశాన్ని కానీ వెండి కలశాన్ని కానీ తీసుకొని ఈ కలశంలో బియ్యం, పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, అలాగే రూపాయి నాణేలను వేసి కలశం పైన కొబ్బరికాయ పెట్టి
పసుపు కుంకుమతో మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. కలశానికి ప్రతిష్ఠించి ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకుని వరలక్ష్మి అష్టోత్తరాలు చదువుతూ పసుపు కుంకుమతో అమ్మవారిని పూజించాలి. ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు పాలతో చేసి పాయసం, ఉలగం, గారెలు, పులిహోర ఇలాంటి నైవేద్యాలను నివేదించవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవారు కుడి చేతికి తోరణం కట్టుకోవాలి. వరలక్ష్మి వ్రత కథను చదివి అమ్మవారికి హారతి ఇచ్చి వరలక్ష్మి వ్రతాన్ని ముగించుకోవచ్చు. ఈ విధంగా ఎంతో సులభంగా వరలక్ష్మి వ్రతం చేసుకుని అమ్మవారి సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.